టుడే మనం మన ఛానల్లో రియల్మీ బడ్స్ క్యూ అన్బాక్సింగ్ చూద్దాం. సో ఇది నేను డైరెక్ట్గా రియల్మీ సైట్ నుంచి ఆర్డర్ చేశాను. సో దీని కాస్ట్ ఎంత అయింది అండ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది అని ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో వెల్కమ్ టు విక్స్ బర్డ్. సో రియల్మీ బడ్స్ క్యూ అన్బాక్సింగ్ మనం ఈరోజు డీటెయిల్గా చూద్దాం. సో ఇది డైరెక్ట్ నేను రియల్మీ నుంచి ఆర్డర్ చేశాను. సో ఇది ప్యాకింగ్ ఎలా ఉందో చూద్దాం. సో దీనికి వెనక అయితే ఫస్ట్ క్యాష్ ఆన్ డెలివరీ అని స్పెసిఫై చేశారు అండ్ కాస్ట్ కూడా అక్కడే స్పెసిఫై చేశారు, అడ్రస్ అండ్ డీటెయిల్స్ అన్నీ. సో ఈ ప్యాకేజ్ ఓపెన్ చేస్తా నేను మీతో ది రియల్మీ బడ్స్ క్యూకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే నేను మీతో డిస్కస్ చేస్తాను. సో దీని కాస్ట్ వచ్చేసరికి 2000 రూపీస్, అంటే 999 అని చెప్పి స్పెసిఫై చేశారు. అండ్ దీనికి సంబంధించి బ్లాక్, వైట్ అండ్ ఎల్లో వేరియంట్స్లో ఇది మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీనిలో టచ్ సెన్సిటివిటీ అండ్ బ్యాటరీ అండ్ డిఫరెంట్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో దాన్ని ఇంకా మనం వీడియోలో డీప్గా వెళ్తున్నప్పుడు చూద్దాం. చాలానే హైలైట్ చేశారు కంపెనీ అయితే. సో ఇది మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి మన బిల్ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ స్లిప్ అవుట్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఒక పేపర్ లాగా ఇచ్చారనమాట. సో ఆన్లైన్ పేమెంటా లేదా క్యాష్ ఆన్ డెలివరీ అండ్ డీటెయిల్గా పైన రాసి దీన్ని అక్కడ ఫోల్డ్ చేసి అలా ప్లేస్ చేశారు. సో దిస్ ఇస్ నైస్. అండ్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అన్ని దాని మీద ఉన్నాయి, బార్ కోడింగ్ కూడా ఉంది. సో ఇంకా చూద్దాం బాక్స్ ఎలా ఉంటుందో లోపల. సో ఇదైతే ఒక కవర్ లాగా ఉంది. సో మనం ఈ కవర్ అయితే వెంటనే తీసేయగానే ఒక బ్యాగ్ లాగా ఓపెన్ అయింది అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఓకే, మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ప్యాకింగ్ అదే ఆర్డర్ చేస్తే ఏమైనా ప్యాకింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంది సేమ్. సో ఇక్కడికి వచ్చేసరికి రియల్మీ అని ఒక టేప్ వేసిన బాక్స్ అయితే ఉంది దీంట్లో. సో ఇది చూడడానికి చాలా బాగుంది. అండ్ దీన్ని మామూలుగా బడ్స్ డైరెక్ట్గా బడ్స్కున్న ఎల్లో కలర్ బాక్స్ కాకుండా దీని మీద ఇంకోటి పెట్టారు అనమాట. సో ఇక్కడ మనం చూస్తే మళ్ళీ ట్యాక్స్ ఇన్వాయిస్ స్లిప్ కూడా ఇచ్చారు ఇక్కడ డీటెయిల్గా. అండ్ లోపల ట్యాక్స్ ఇన్వాయిస్ స్లిప్ ఇచ్చారనమాట. మనం ఎప్పుడైనా రిటర్న్ పెట్టుకోవాలనుకుంటే అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఏ కంపెనీ అయినా, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అండ్ ఏ సైట్ అయినా, ఈ కామర్స్ సైట్లో మనకి అది ఖచ్చితంగా ఇంపార్టెంట్. అండ్ ఓకే, ఇప్పుడు మనం ఇది తీసి చూద్దాం. ఇది ఒక సన్న టేప్ అనమాట. సో నీట్గా ఇచ్చారు ప్యాకింగ్ చేసి. సో రియల్మీ అని ఉంది దీని మీద. సో దీన్ని ఓకే రైట్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయగానే లోపల ఇంకో బాక్స్ వచ్చిందనమాట. అది మెయిన్ బడ్స్ క్యూ బాక్స్. సో దీని మీద కూడా ఒక బబుల్ ర్యాపర్ చుట్టేసి పెట్టారు. సో ప్యాకింగ్ అయితే ద బెస్ట్ అని చెప్పొచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ కన్నా వీళ్ళు ఇంకా చాలా బాగా చేశారు. అది ఒరిజినల్ రియల్మీ బడ్స్ క్యూ బాక్స్ ఇక్కడ ఉందన్నమాట. మనకి లోపల ప్యాక్ చేసి నీట్గా పెట్టారు. సో దీనికి సంబంధించి ఫస్ట్ టాప్ ఆఫ్ ద బాక్స్ అయితే రియల్మీ బడ్స్ క్యూ అని బడ్స్ ఓపెన్ చేసిన బాక్స్ ఉంది. సో ఇదైతే మనం బ్లాక్ కలర్లో తీసుకున్నాం. అండ్ దీంట్లో ఎల్లో అండ్ రెడ్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అవైలబుల్గా ఉంది. ఎల్లో అండ్ వైట్ కలర్స్ ఉన్నాయి. సో బాక్స్ వెనక కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. సో అది మనం ఇంకా వీడియోలోకి వెళ్ళేటప్పుడు చూద్దాం. సో పైన అయితే ఒక బార్ కోడింగ్ ఇచ్చారు. సో బార్ కోడింగ్ మనం తీసేసి బాక్స్ని ఓపెన్ చేద్దాం. సో ఇది ఇక్కడ మనకి బాక్స్ రియల్మీ టిపికల్ స్టైలింగ్లో ఎల్లో కలర్లో ఉంది. సో ఇది దీన్ని కంప్లీట్ ఓవర్ వ్యూ. అండ్ బాక్స్లో 2 సైడ్ రియల్మీ అని ఉంది. అండ్ కింద నుంచి ఓపెన్ ఇచ్చారనమాట. సో కింద ఒక చిన్న టేప్ వేసి ఉంది, దానికి చిన్న ప్లాస్టర్ వేసి ఉంది, మన ఫోన్ బాక్సెస్కి ఎలా అయితే వస్తుందో. సో అలానే దీన్ని కొంచెం రైట్ ఓపెన్ చేయగానే మనకి ఒక పీల్ ఆఫ్ స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. అండ్ అది మనం ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో మనకి రియల్మీ బడ్స్కి సంబంధించిన కేస్ అయితే ఉంది. సో ఇది బాక్స్లో ఉన్న కేస్. సో దీని మీద మనకి కొన్ని పెయిరింగ్కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇది ఓపెన్ చేయగానే పేర్ అవుతుందని చెప్పి బాక్స్ మీద ఒక ట్రాన్స్పరెంట్ క్లాత్తో వేసి చెప్పారు. సో ఇది ఓపెన్ చేయగానే మనకి వెనక సైడ్ ఒక కంబైన్డ్ సెక్షన్ ఇచ్చారనమాట. సో దానికి సంబంధించి ఒక క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అండ్ యూఎస్బి టైప్ సికి సంబంధించిన ఒక చిన్న టాంగులు అయితే ఇచ్చారు. అండ్ ఇది బాక్స్లో ఇంకా ఏమి లేవు, జస్ట్ అలా మొత్తం దానిలో అలా సెట్ చేసి ఉన్నాయి అనమాట. సో నైస్ ప్యాకింగ్ గురించి వచ్చేసరికి నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇది దీనికి సంబంధించి. అండ్ లోపల అయితే మనకి ఇది పీల్ ఆఫ్ చేయడానికి ఒక చిన్న స్టిక్కర్ లాగా ఇచ్చారనమాట. సో దీని మీద పేరింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఓపెన్ చేయగానే మన ఫోన్కి బ్లూటూత్ ఆన్ చేసి ఉంటే ఎమ్మటనే పేర్ అయితే ఆటో పేర్ అయితే అని చెప్పి వాళ్ళు అయితే ఇచ్చారు.
సో ఇది కూడా ఒక 4 సైడ్ ప్రొటెక్షన్ లాగా పెట్టారనమాట వాళ్ళు, కొంచెం చూడడానికి బాగుండేలా. సో ఇది కోబల్ స్టైల్లో ఉందని చెప్పి కంపెనీ అయితే మెన్షన్ చేస్తుంది, అంటే పెబల్ లాగా. సో ఇది రియల్మీ బ్రాండింగ్తో ఉన్న ఒక చిన్న బాక్స్. సో ఈ బాక్స్లో వచ్చేసరికి 400 mAh బ్యాటరీ ఉంటుందని చెప్పి కంపెనీ అయితే చెప్తుంది. అండ్ వెనక USB Type-C పోర్ట్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ ముందు అయితే ఒక చిన్న LED లైట్ ఉంది. సో ఆ LED లైట్ రెడ్ కలర్లో ఉంటుంది అనమాట మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు. ఎప్పుడైతే ఫుల్ ఛార్జ్ అయితే అది గ్రీన్ కలర్ అయింది. సో మనం చిన్న మ్యాగ్నెటిక్ డిటెక్షన్ ఇచ్చాడు ముందు. సో ఓపెన్ చేయగానే మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఇయర్బడ్స్ అయితే డీటెయిల్ కనిపిస్తున్నాయి. సో వీటిలో పైన పీల్ ఆఫ్ బిఫోర్ యూజ్ అని టచ్ సెన్సిటివిటీ ప్రొటెక్ట్ చేయడానికి ఒక చిన్న పేపర్ అయితే, అంటే క్లాత్ లాంటిది ఒకటి, చిన్న పేపర్ లాంటిది ఒకటి స్టిక్ చేసి పెట్టారనమాట. సో ఈ కేస్ని పక్కకు పెట్టేద్దాం అండ్ బడ్స్ గురించి చూద్దాం. సో కంపెనీ చెప్తున్న దాని ప్రకారం అయితే బడ్స్ లైట్ వెయిట్గా 3.6 grams ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. సో నిజంగా ఇవి చాలా వెయిట్లెస్గా ఉన్నాయి. సో మెయిన్ రియల్మీ బడ్స్ బాక్స్లో వచ్చిన ప్యాకేజ్ అయితే ఇవి. సో ఒక డాంగల్ అండ్ మనకి ఎక్స్ట్రా 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్, ఒక క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ ఛార్జింగ్ కేస్ మనకి దీనిలో డీటెయిల్గా ఇచ్చారనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఫస్ట్ రియల్మీ బడ్స్ గురించి అయితే చూద్దాం. సో దీంట్లో ఎట్లా ఉన్నాయి అండ్ దీంట్లో మైక్ ఎక్కడ ఉంది అని చెప్పి మనం డీటెయిల్గా అయితే చూద్దాం. సో కంపెనీ చెప్తున్న దాని ప్రకారం అయితే దీంట్లో ఒక్కొక్క బడ్లో 40 mAh బ్యాటరీ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో కేసులో వచ్చేసరికి 400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో టోటల్గా మనకి 20 hours బ్యాకప్ అయితే ఇస్తాయని చెప్పి కంపెనీ చెప్తుంది. అండ్ దీని మీద R అని చిన్నగా నీట్గా డిజైన్ చేసింది, సూపర్గా చేశారు. అండ్ బ్లాక్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే గ్లాసీ ఫినిష్ వచ్చిందనమాట దీని మీద, కాబట్టి బ్లాక్ కరెక్ట్ దీనికి. సో మెయిన్లీ రియల్మీ బడ్స్ క్యూలో మెయిన్ హైలైట్ వచ్చేసరికి మనకి 2000 రూపీస్లో టచ్ సెన్సిటివిటీ కూడా తీసుకురావడం. సో టచ్ సెన్సిటివిటీకి సంబంధించి డబల్ ట్యాప్ చేస్తే మనకి మ్యూజిక్ పాజ్ అండ్ ప్లే చేసుకోవచ్చు అండ్ కాల్స్ ఆన్సర్ చేయడానికి కూడా డబల్ ట్యాప్ యూజ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ట్రిపుల్ ట్యాప్ చేస్తే సాంగ్ మార్చుకోవచ్చు అండ్ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఎండ్ కాల్, అట్లా డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫస్ట్ 2 pins ఛార్జింగ్ కోసం అని ఇచ్చారు. అండ్ కింద మనకి రైట్ ఆర్ లెఫ్ట్ అని ఇండికేషన్కి సంబంధించిన ఒక చిన్న గ్లాసీ ఫినిష్లో ఒకటి ఇచ్చారు. అండ్ పైన ఒక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ ఒక బయట నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఒకటిదో ఒకటి ఉంది. అండ్ లోపల వచ్చేసరికి మనకి ఆడియో ఇన్ ఆర్ అవుట్ మైక్ ఉంది. సో ఇవి రియల్మీ బడ్స్ క్యూ. సో ఫస్ట్ లుక్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్లో చాలా బాగున్నాయి. సో దీన్ని యూస్ చేస్తే ఎలా ఉంటుంది తెలియదు. సో పైన R అనే సింబల్ దగ్గర మనం టచ్ సెన్సిటివిటీ యూస్ చేయొచ్చని కంపెనీ వాళ్ళు స్పెసిఫై చేశారు. సో ఇక్కడైతే మనకి ఒక డాంగల్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది ఒక సైడ్ USB అండ్ అనదర్ సైడ్ USB Type-C అనమాట. సో మీరు ఏ ఛార్జర్ వాడినా సరే, మీకు ఏ ఛార్జర్ ఉన్నా మీ దగ్గర, సో అది USB Type-C అయినా లేకపోతే వేరే ఏమైనా ఛార్జెస్ ఉంటే దాన్ని డైరెక్ట్ మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని డాంగల్తో సహా ఇచ్చారనమాట. సో మనకి రియల్మీ ఫస్ట్ నుంచి వాళ్ళు ఇయర్ ఫోన్స్ రిలీజ్ చేసిన ఎక్స్ట్రా టిప్స్ అయితే ఇస్తారు. అంటే 3 sizesలో వాళ్ళు అయితే ఇస్తారు, లార్జ్, మీడియం అండ్ మిడిల్ లాగా. అండ్ దీంట్లో ఇంకొకటి ఏమో అది క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఇచ్చారు. సో ఒక సైడ్ అయితే క్విక్ స్టార్ట్ గైడ్, దీన్ని ఎలా పేర్ చేయాలి, దీంట్లో ఏమేమి వస్తున్నాయి ఇన్బాక్స్లో అని చెప్పి ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వారంటీ కార్డ్ ఇచ్చారనమాట. సో 2 కంబైన్డ్గా చిన్నగా ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇది క్విక్ స్టార్ట్ గైడ్ ఇలా ఉంది చిన్నగా నైస్గా. సో టోటల్గా ప్యాకేజ్లో రియల్మీ కంపెనీ మనకు పంపించింది ఏంటంటే ఒక పైన బ్యాగ్, సో దాని లోపల వచ్చేసరికి ఒక రియల్మీ బాక్స్ చిన్నది, అండ్ దాని లోపల ఒక బబుల్ వేపర్, దాని మీద ఒక రియల్మీ బడ్స్, దాని లోపల రియల్మీ నార్మల్ కేస్, అండ్ రియల్మీ కేస్లో మనకి ఇయర్ టిప్స్ ఉన్నాయి. అండ్ కింద బాక్స్లో ఇలా ఇచ్చారనమాట. సో డీటెయిల్గా కంప్లీట్గా సూపర్గా ప్యాక్ చేశారు. సో ఇది టుడే అన్బాక్సింగ్ వీడియో. అండ్ కంపెనీ వచ్చేసరికి రియల్మీ బడ్స్కి సంబంధించి దీన్ని లేటెన్సీ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది, గేమింగ్ మోడ్లో ఆన్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో మనం 2 ఇయర్ టిప్స్ ఒకేసారి పట్టుకుంటే గేమింగ్ మోడ్ కూడా ఆన్ అవుతుందని వీళ్ళు స్పెసిఫై చేశారు. సో ఇది టుడే కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో. సో ఇలాంటి వీడియోస్ మిక్స్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది రియల్మీ బడ్స్ క్యూకి సంబంధించిన కంప్లీట్ అన్బాక్సింగ్. సో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్స్లో మన విక్స్బర్డ్ని ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.